అవ్వోల తాతోల కాలంలో మామిడికాయ తోలుని ఇలా తీసేవారట. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. పని ఉన్నవాడు పనికి వెళ్తే ఖాళీగా ఉన్నవాడు కాలం చేసిండంట వెనకటి. అలా ఖాళీగా ఉండి ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే నాకు సడన్ గా ఈ వీడియో అయితే కనబడ్డది. ఇలా కూడా చేయొచ్చు అని అనుకున్నా. ఖాళీగా ఉండి ఇన్స్టాలో రీల్స్ చూస్తే డబ్బులు ఇచ్చేట ఇంతవరకు కోటీశ్వరని అయిపోదును. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఇంకొక నిమిషం ఆలోచించకుండా మా ఊరి చెరువు దగ్గరకు వచ్చి ఆ వీడియోలో చూపెట్టిన ఐటమ్ అయితే తీసుకున్నా. ఇది మా ఊర్లో కపిచ్చుక అంటారు. ఇక నైస్ ఇంటికి వచ్చి దాన్ని రాకి హోల్ అయితే పెట్టుకోవాలి. నీకు ఎందుకు ఇంత దూల అంత ఖాళీగా ఉన్నావు అనుకోవచ్చు. ఏదైనా నేను కొత్త చూసానంట చేసేదాకా ఆగను, అది నా వీక్నెస్. ఈ దూల పని ఎవరి కంట్లో అయితే పడకూడదు అనుకున్నాను, వాళ్ళ కంట్లోనే పడ్డది. వీడియో తీసేది మా అమ్మనే. ఏమేం చేస్తావో ఏం కత్తనో ఏమో గానీ నువ్వు అయిపోయింది. చాలా సేపు కష్టపడి నేను అనుకున్నట్టు దానికి హోల్ అయితే పెట్టేశా. మా అమ్మకు యూజ్ అయ్యేది చూపెడితే ఇప్పుడు మాకు నమ్మకం లేదు. ఫైనల్ గా మనం తయారు చేసుకున్న దాంతో ఇప్పుడు మామిడికాయ తోలు తీయడమే. మామిడికాయ ఖరాబ్ కావాలి నీకు ఉందిరా ఇప్పుడు. నేను ఎంతో కాన్ఫిడెంట్ గా మామిడికాయ తోలు వస్తుంది అనుకున్నా. కొత్త కోడల్ని అత్త తిట్టినట్టు అయింది, మా అమ్మ చెప్పినట్టు అయింది. ఏ పని అయినా సరే మనం మొదలు పెట్టినామంటే సగంలో ఆపే అలవాటు అయితే లేదు. ఎంతో కష్టపడి దాని తోలు అయితే తీసా, లేకుంటే మా అమ్మ నా తోలు తీస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ఉంటా మరి. లవ్ యూ, బాయ్.